సార్, రాజ్ తరుణ్ ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. చూస్తూనే ఉంటున్నాం మనం. అండ్ రీసెంట్‌గా లావణ్య, రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు. 11 సంవత్సరాలు తనతో రిలేషన్‌లో ఉండి, ఇప్పుడు వేరే అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్‌షిప్ నడుపుతున్నాడు, నన్ను దూరం పెడుతున్నాడు అని రాజ్ తరుణ్ మీద కేసు వేసింది. అసలు లావణ్య ఏసిన కేసు నిజమే అంటారా? యాక్చువల్‌గా 'రాజ్ తరుణ్' డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఒక కెమెరామెన్ నన్ను రాజమండ్రిలో స్టార్ హోటల్‌లో ఉన్నాను నేను. నేను ఎక్కువ రోజులు ఉంటాను అక్కడ. మా ఊరు వెళ్ళినప్పుడల్లా అక్కడి నుంచి మా ఊరు వెళ్తూ ఉంటాను. హోటల్ మంజీరా సరోవర్ అని సెంట్రల్ జైలు ఎదురుగుండా ఉంటుంది. అక్కడ వీళ్ళు ఉన్నారు. అంటే బ్రేక్‌ఫాస్ట్ టైంలో కలిసేవారు నన్ను. ఆ కెమెరామెన్ అతను ఎవరో పేరు మర్చిపోయాను. సో, వీళ్ళు ఒక రోజున నన్ను దగ్గరికొచ్చి అదే ఒక డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. ఎక్కడ షూట్ చేస్తున్నారంటే కడియప్లంకలో షూట్ చేస్తున్నామంటే అది మా ఓల్డ్ ప్లేసే అది. మా ఊరు దాని పక్కనే నర్సరీస్‌లో. అసలు నేను ఎలాగో మా పొలం వస్తున్నాను అక్కడికి అని అన్నాను. నన్ను రమ్మన్నారనమాట. ఎలాగో వెళ్తున్నాను కదా! వెళ్ళినప్పుడు అది నాకు డిస్టెంట్‌గా తెలిసిన వాళ్ళదే ఆ నర్సరీ కూడా. సో, అక్కడికెళ్ళాను. అదే ఫస్ట్ టైం చూసినప్పుడు ఫస్ట్ కామెంట్ అతని మీద, "ఏమయ్య నువ్వు ఇంకా బాగా పైకి రావాలి యాక్చువల్‌గాను. నీ పర్సనల్ దాని గురించి నువ్వు కొంచెం వెనకబడిపోయావు." ఇలా కాదు సార్ అది అన్నాడు యాక్చువల్‌గాను. అతను బాగానే నటిస్తాడు. అతను చాలా చ మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్‌లు చేసాడు ఫస్ట్‌లో. విశాఖపట్నంలో ఉన్నప్పుడు చేశాడు. తర్వాత ఫాదర్ బ్యాంక్‌కి సంబంధించింది ఏదో అనుకుంటా. మొత్తానికి వచ్చాడు. ఆయన ఎవరో మంచి సినిమా తీశాడు. హిట్ అయింది. ఏదో ఎమ్మెతోటి ఇతనితోటి ఇంకో అదేంటది 'ఉయ్యాల జంపాలలాగా' ఏదో ఉంటుంది టైటిల్. ఆ టైప్‌లో సినిమాలో యాక్ట్ చేశాడనమాట. తర్వాత ఒక 7, 8 సినిమాల వరకు బాగానే ఉన్నాయి. తర్వాత ఎందుకో అంటే అతని యొక్క పర్సనల్ బిహేవియర్ ఇండస్ట్రీలో తెలుసు కానీ ప్రజలకేం తెలీదు. కానీ అతని యొక్క కెరీర్‌ని ఎందుకు దెబ్బ చేసిందంటే అతనికి యంగ్ కుర్రోడు కదా ఇంకాను. సో, ఇక్కడ ఉన్న ఈ సెక్షువల్ రిలేషన్స్, ఈ ప్రాస్టిట్యూట్‌కి వెళ్ళటం ఇవన్నీ నేను విన్నాను. ఎక్కడో ఒక బ్యూటీ పార్లర్ ఉంది. ఆ అమ్మాయి ఎవరో సప్లై చేసేవారు అనుకుంటా ఈడికి. సో, మొత్తానికి ఏంది విన్నాను. వింటవరకే తప్పితే సర్లే ఓ మంచి కెరీర్ ఉన్నవాడు కదా! ఇప్పుడు కొంచెం ముందు పైకొచ్చేస్తే దాని తర్వాత పెళ్లి చేసుకోవడం బెటర్ అన్నట్టుగానే ఎవడన్నా అనుకుంటాడు. సో, దాని తర్వాత ఇక్కడ కలిసాడు. ఆ సినిమా పేరు 'పురుషోత్తముడు' అనే షూటింగ్‌కి. అది మా ఊర్లో మన పొలాల్లో జరుగుతున్నప్పుడు కలిసారు. సో, నేను ఫస్ట్ ఇదే అన్నాను. తెలిసి తెలియనట్టుగా అన్నాను. వై ఆర్ యూ గెటింగ్ ఇంటూ ఆల్ దిస్ ఇలాగా చిన్న యాడ్. సో, ఇప్పుడు అసలు మ్యాటర్‌కి వస్తే లావణ్య అనే అమ్మాయి మీకు తెలిసినట్టుగా నాకు ఎలా తెలిసిందంటే వాళ్ళిద్దరూ లివ్-ఇన్‌లో ఉన్నారు, రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. నేను కూడా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండమని అంటాను. ఎందుకంటే ఎప్పుడు కావాలితే అప్పుడు విడిపోవచ్చని. ఇప్పుడు అంతే మరి. పెళ్లి చేసుకోవడం అనేది జరగదు. జరిగినా కూడా ఉండరు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇలా లివ్ ఇన్‌లో ఉంటే వాళ్ళకి పెళ్లయినట్టే భార్యాభర్తలే అనే పెళ్లి అయినట్టే కాదు. భార్యాభర్తల్లాగే ఆస్తులు పెంపకాల్లో వస్తుందని చిన్న ఫిట్టింగ్ పెట్టారు. అవును. ఇలా ఎక్కడా పెట్టరు. మన సుప్రీం కోర్టులో పెడతారు అలాగా. అలాగా మిగతా ప్రపంచంలో ఎక్కడ పెట్టరు. మ్యారేజ్ అయినప్పటికి ఆయన్ని చుట్టుకుంటున్నాయనే, ఆ దరిద్రాలన్నీ చుట్టుకుంటాయని చెప్పేసి రామ్ రామ్ అని చెప్పేసి ఒకటి రాసుకుంటారు. నీకు నువ్వే నాకు నువ్వే. ఆ లివ్-ఇన్ రిలేషన్‌షిప్ నువ్వు వాడితో మాడుతున్నావు వీడితో మాడుతావు అంటానికి ఉండదు. నీకు ఇష్టం లేదు దొబ్బేయి. నీ ఇల్లు అనుకుంటే నేను దొబ్బేస్తానంటది. అట్లా ఆ విధంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ఇస్ వెరీ కన్వీనియంట్. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో కన్నా పిల్లలు ఉంటారు కొంతమంది. ఓకే. వాళ్ళకి కూడా మీ సొంత పిల్లలాగే ఇద్దరికీ బాధ్యత ఉంది అని సుప్రీంకోర్టు అంటంలో తప్పు లేదు. లేకపోతే అమ్మాయి మీద వదిలేసి పోతాడు వీడు కదా. అంచేత అటువంటివి ఇవ్వచ్చు. పిల్లలు లేకుండా ఎవరికి వాళ్ళే ఉండి ఎప్పుడు కావాలితే అప్పుడు విడిపోవడం అనే దాన్ని వెనకాల వీడి ఆస్తి తాగిచ్చే అంటున్నా ఇంకా పెళ్ళికి దానికి సంబంధం ఉంది. దానికి ఇంకా డిఫరెన్స్ ఏముంది అంటాను. అది పొరపాటుది. సుప్రీంకోర్టు అన్నదాన్ని పొరపాటు అనొచ్చు. నా అభిప్రాయం అది. ఆస్తులన్నీ కూడా పనిచేసే ఉద్దేశంతో ఉంటే ఇక తాళి కడతాడు. ఇంకెందుకు గొడవ? తాళి కడతాడు. 5 సంవత్సరాలు ఏంటంటే డైవర్స్ చేస్తాడు. అంతే కదా. అంచేత లివ్-ఇన్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి ఎన్ని ఉండాలి, వెసులుబాట్లు ఉండాలి. నువ్వు ఎవరితో తిరుగు, నేను ఎవరు తిరుగుతున్నా, అయినా కలిసి ఉందాం. బట్ ఫ్రీడమ్ గురించే కదా. వై ఆల్ దిస్ ఫ్రీడమ్. తర్వాత ఆడ ఆస్తి మీద నువ్వు, నీ ఆస్తి మీద ఆడు. ఒకసారి అమ్మాయికి పెద్ద జాబ్ రావచ్చు, 5-6 లక్షలు ఉండొచ్చు, వీడికి ₹1,00,000 ఉండొచ్చు. వీడు ఏదో అపుస్తకుడు అయి ఉండొచ్చు. ఆ అమ్మాయికి సెక్సువల్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా అడ్జస్ట్ మెంటాలిటీస్తో పోతాయి లివ్-ఇన్‌లో. పెళ్ళిలో చెప్పుకోలేరు. ఇంకెంతకాలం చెప్పుకోలేరు. ఇప్పుడు అందరూ చెప్పేసుకున్నారు. పెళ్ళైన 6 నెలలకి రామ్ ఫినిష్. దానికి అనవసరంగా పెళ్ళికి ఖర్చు పెట్టినంత బొక్క. ఎవడ స్తోమత ఆడికి పెళ్ళి బాగా ఖర్చు పెడతారు కదా. అది అవసరం అది.
అది వాళ్ళు బ్యాంకులో వేసుకుంటే డబ్బులు ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెడితే పీతరంకి మామూలుగానే బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో తిరుగుళ్ళు చాలామందికి ఉంటాయి. ఇడికే కాదు, రాజధాని అన్నవాడికి కాదు, చాలామందికి ఉంటాయి. మనవాడు బయటపడ్డాడు, వెనకాల పెద్ద గైడెన్స్ లేదనుకుంటా. అది ఎవడో చూసేవాడు డేట్లు ఏం చూస్తాడు గాడిది కొట్టు. అందరి క్యారెక్టర్లు ఇలాగే ఏడుస్తాయి. చేత అతనికి తెలియలేదు, సరైన ప్రాపర్ గైడెన్స్ లేదు. సినిమా ఆడితే ఇంకో సినిమాకు 50 లక్షలు తక్కువ కాకుండా ఇస్తారు. ఎక్కడికో వెళ్ళిపోయినాయి రెమ్యూనరేషన్లు ఇప్పుడు. అది చాలు. సో ఆ విధంగా ఒక అమ్మాయిని పెట్టాడు, ఆ అమ్మాయి మీద బోజు తిరిగిపోయింది. మీరు ఉన్నది పెళ్లి చేసుకోలేదు కదా, నువ్వు కేసు ఎలాగేస్తావు? ఎలాగేస్తావు కేసు? ఎవరికి తెలియకన్నా సీక్రెట్ గా ఒక గుళ్ళో పెళ్లి అది ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేయాలి. ఎవరికి తెలియకుండా కట్టి తల్లి కట్టిరా అంటాడా? ఎవరు తెలియపోవటం గుళ్ళోకి వెళ్తే పుజారు ఉంటాడా? అరే పుజారు కళ్ళు మూసుకో అంటాడా? ఎదవేసలు వేయకండి ఇవన్నీ. ఎవరికి తెలియకుండా అట పెళ్లి చేసుకున్నాడట. అవన్నీ సుత్తి ఇలాగే ఎడుతుంది సోషల్ మీడియాలో. తెలియటం ఏంటి, తెలియపోవటం ఏంటి. లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నప్పుడు నీతో పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు. పిల్లలకన్నాడా పెంచాలి, నీకు డబ్బులు ఇవ్వాలి, భరణం ఇవ్వాలి. అంతేగాని ఆ అమ్మాయి పెట్టింది నిలబడదు. వై డు లివ్ 10 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి సరిగ్గా ఉండలేదు, దొబ్బేయి, ఆడు దొబ్బేయి. అంతేగాని ఇంకా ఏలాడతానంటే జలగలాగా ఇంకొక అమ్మాయి చేసుకుంటాడు. లివ్ ఇన్ రిలేషన్ ఏం చేస్తున్నాడు, పెళ్లి చేసాడంటే ప్రూవ్ చేసుకో. తెలియకుండా పోయి దేవుడు తెలుసా, దేవుడిని రమ్మన్నాడు కోర్టుకి. మోడీ గారిలాగా వస్తారు కోట చేయబట్టుకుని. అంచేత ఇవన్నీ ఊరికినే జర్నలిస్టు కూడా చొప్పదంటుగాళ్ళు చొప్పదంటు పిసిలు వేస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఒక కెమెరా బుధారం వేసుకెళ్ళిపోవడం, అడిగేయడం. అది ఏం స్టాండ్ అవ్వదు. ఆ అమ్మాయి మీద కేసు ఏమని వేస్తుంది, నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నా కూడా నన్ను కొట్టి చూడండి, గిల్లేసి చూడండి అంటే దానికి ఏమైనా కేసు పెట్టవచ్చు. కానీ ఇది నువ్వు నాతో ఉండలేదని ఎందుకు పడతావు? లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒక లక్షణమే అది. నాకు ఇష్టం ఉంటే నీతో ఉంటాను, లేదా మానేస్తాను. నీకు ఇష్టం ఉంటే నాతో ఉంటాను, లేదా మానేస్తావు. అందుకనే ఆ 3 మూడులు ఆ పసుపు తోట వేయద్దు అన్నారు. నేను అదే అంటాను. ఇలాగేసినా కూడా నువ్వు ఇలా ఫిట్టింగ్ పెడతానంటే ఆడు అబద్ధం ఆడతాడు, నువ్వు ఇంకొక అబద్ధం ఆడతావు. తెలియకుండా అమ్మవారు గుడిలో చేసుకున్నావు అంటే అమ్మవారు రమ్మని సాక్షి చెప్పడానికి నేను నాతో చెప్తే ఇలాగ ఉంటుంది. సో దట్ ఆర్ ఆల్ నాట్ నాన్ సెన్స్. వాళ్ళిద్దరు చేసింది నాన్ సెన్సే. కాకపోతే అమ్మాయి పెట్టిన కేసు నిలబడదు. ఈయన రచ్చ చేసి రచ్చబండ గీల్చి ఇటు పరుగు తీసేసి మామూలుగానే పరుగు పోయింది అబ్బాయికి. యాక్చువల్గా మంచి యాక్టర్ అతను. సో నేను మొట్టమొదటి కలిసిన వెంటనే ఇదే అన్నాను. అదేదో చిన్న కార్యాలయంలో కూర్చొని మా పొలంలో ఉన్న దానికి వచ్చాడు. వస్తే ఏంటి నువ్వు ఇంకా బాగుండాలి ఎలాగైపోయాటి అన్నాడు. అనమాట. చూసి కూర్చున్నాడు పక్కన, మానిటర్ పక్కన అది కూర్చున్నాడు. తర్వాత వెళ్ళి షార్ట్కి వెళ్ళాడు. అక్కడేమో మరి అంతకంటే కేవడుతో నువ్వేంటి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నావు అని అన్నాం కదా. అంచేత అందరికీ అన్నీ ఉంటాయి. వాడో శ్రీ వయసుడు కాదు ఇక్కడ. ఆ వయసులో ఏ వయసులో ఉన్నవాళ్ళు అందరికీ ఉంటాయి. అందుకనే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే ఇష్టం వచ్చిన చేపు ఉంటారు, లేదా పోతారు. అయినా కూడా నేను వదలలోనే జలగలాగా వెళ్ళింది అనుకో తప్పది. ఇప్పుడు తనే అన్నాడు, ఒక 2 years నుంచి నాకు నాన్ కోఆపరేటివ్ మూమెంట్లో ఉన్నప్పుడు అమ్మాయి, నేను బెడ్ మీదకి రాను, దేవుడి దగ్గర కూర్చోను అది అంటుందట అని చెప్తున్నాడు మనోడు. ఇవన్నీ నమ్మశక్యంగా లేదు. నీకు ఇష్టం రానప్పుడు లేనప్పుడు ఒక్కరోజు కూడా బతకలేవు. నీ దారి నీది, నా దారి నాది. అంతేగాని ఇంట్లో ఉంటాక ఏమన్నా పెళ్ళవా? లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఈజ్ నాట్ యువర్ వైఫ్ అండ్ యు ఆర్ నాట్ హర్ హస్బెండ్. అది తెలుసుకోరే ఇంకా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తారు ఎందుకు? ఒక 4 రోజులు చూస్తారు, 4 రోజుల్లో అమ్మాయి పెద్ద ఇదిగా లేదు, లేదా నువ్వు అదిగా లేవు, ఇడిపోవడమే. అంతేగాని ఇంకా వేలాడతాను అనుకోవడం అనేది మూర్ఖత్వం. అతను చెప్పే దాంట్లో అదే పాయింట్. 2 సంవత్సరాల నుంచి నాకు ఏం బాగోలేదు, పొజిషన్ బాగోలేదు అని తను అంటుంది. తనే అంటున్నాడు రాస్తారు 2 సంవత్సరాల వరకు చేస్తున్నా దాని నుంచి నాకుతో కోఆపరేట్గా. అండ్ రెండో వచ్చేసి ప్రెస్తో కూడా మాట్లాడుతూ ఇప్పుడే ఒక 2 minutes బ్యాక్ ఎప్పుడో ఇంటర్వ్యూలో మాట్లాడారు అందరితో కలిసి. మాట్లాడి ఏమంటున్నారంటే తనే దూరం పెట్టింది, నేను ఎందుకు దూరం పెడతాను, అయినా మా ఫ్యామిలీ అందరికీ తెలుసు మేము లివిన్లో ఉంటున్నామని, మా ఫ్యామిలీకి కూడా తెలుసు, తిను దూరం పెట్టింది కాబట్టి నేను వదిలేశాను. అండ్ రెండోది వచ్చేసి తన మీద డ్రగ్స్ కేసులు ఉన్న అమ్మాయి మీద, అలాంటి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటామో అని మాట్లాడుతున్నారు రాస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఆయనకి తెలుసు కదా లివిన్లో ఉన్నప్పుడు ఆల్రెడీ. కరెక్టో కాదనేది నువ్వు నేను చెప్పలేదు, చెప్పకూడదు కూడా. వాళ్ళు చెప్పింది వింటున్నా, దానికి ఇంకో 4-5 సోది మాటలు చెప్పడం మన పద్ధతి, అంతే కదా. కరెక్ట్గా చెప్పేస్తామండి, జడ్జివా నువ్వు? అంతే కరెక్ట్గా చెప్పలేము.
అతను ఏమంటున్నాడు, 2 సంవత్సరాల నుంచి కలిసి ఉండలేదు, అదే వదిలేద్దని నేను, మా ఇంట్లో కూడా తెలిసినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీరు అందరూ కలిసి నువ్వు ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నావో తన్నే చేసుకోవాలి. తను కోఆపరేట్ చేయట్లేదు కాబట్టి నేను వద్దనుకుంటున్నావు, వేరే కారణాలు, ఇంకో కొంచెం పెద్ద పెట్ట అందమైన అమ్మాయి దొరికిందో, లేదా కొంచెం డబ్బున్న అమ్మాయి దొరికిందో ఇది జరిగి ఉంటుంది. అవన్నీ చెప్పరు కదా, నాకు ఈ అమ్మాయి కంటే కొంచెం బెటర్ దొరికిందని అంట కదా. ప్రెస్లో మాట్లాడినప్పుడు పబ్లిక్లో ఉన్నాడు కాబట్టి, సినిమా యాక్టర్గా అతను పరువు పోకూడదు కాబట్టి అని ఆ అమ్మాయి ఇప్పుడు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిందని అతను అంటాడు. ఆ డ్రగ్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి గల కారణం ఆ అమ్మాయి అతని మీద కోపంతో నేనే చేశాను అమ్మాయి అంటుంది కదా. అలా ఒకవేళ అంటుందని విన్నాను నేను. అంటే నువ్వు కావాలని అతని మీద ప్రవోక్ చేస్తున్నావు, నీకు అతను కావాలి, అతనికి ఒక పెళ్లి చేసుకోకూడదు. ఈ అమ్మాయిలు ఏం చేస్తారంటే జరిగినని చెప్పి జరిగించుకుంటారు, దాని తర్వాత వాడిని ఎక్కడికి వెళ్ళకుండా ఎలాగ దొరకడు. నువ్వు చీ అన్న తర్వాత ఇంక ఈడితో అమ్మాయితో బతకడు, నిన్ను కూడా నేను బతకననే కాన్సెప్ట్. పెళ్ళాలకు కానీ వీళ్ళకి కానీ డైవర్స్ కానీ సంతకం పెట్టరు చూడు చాలా చోట్ల. అమ్మాయి తరపు నుంచి లేట్ అయిపోతూ ఉంటుంది. లేదు నాకు ఇంత కావాలి, నువ్వు 20 లక్షలు ఇస్తాను, లేక 40 లక్షలు కావాలో, లేదా నెలకు నాకు 1,00,000 కావాలో, అవి అడగటం వరకు ఆపరు. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడతారు, ఆయన వేరే పెళ్లి చేసుకుని ఎవరు అంటే దీనికి ఇంకో పెళ్లి చేసుకుంటే తుప్పు ఉండదు కాబట్టి నేను కాబట్టి చేసుకోడు. 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. అంచేత కష్టం. మీరు కష్టం కొని తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇద్దరు పడాలి కష్టం, అంతేగాని నువ్వు వాడిని రైవర్ చేయనివ్వకుండా అందుకనే పెళ్లి చేసుకోవడం వద్దు, లివిన్లో ఉండండి, ఎప్పుడు కావాలితే అప్పుడు రిలేషన్షిప్తో బ్రేక్ చేసుకోవచ్చని. దాన్ని కూడా నేను పట్టుకుని ఎలాడుతానంటే ఎలాగా, పోలీస్ కేసు వేస్తే చెల్లదు, కోర్టుకు వెళ్ళినా చెల్లదు. కోర్టుకు వెళ్తే నువ్వు అమ్మాయికి ఇంత డబ్బు ఇవ్వాలని ఏమన్నారు, ఎందుకంటారు పెళ్ళి ఇది ఎందుకంటాడు, ఏడ్ జడ్జి అంటాడు. అలాగా నీకు పిల్లలు పుడితే నీకెంత బాధ్యత ఉందో అతనికి అంతే బాధ్యత అని చెప్తాడు. అక్కడ అదే ఇచ్చింది కోర్టు. నాకు అర్థమైనంత వరకును పిల్లలు పుట్టిన తర్వాత వీరిద్దరికీ వాళ్ళని వదిలేసే బాధ్యత లేదు, ఉండాలి, వదలకూడదు. వాళ్ళ యొక్క ఆలనాపాలన చూస్తూ మీ ఆస్తిలో కూడా కొంత ఇవ్వాలి. అండ్ సుప్రీంకోర్టు ఇంకోటి ఏమన్నదంటే తండ్రి పేరు ఆ పుట్టిన పిల్లలకి పెట్టుకోవచ్చు అనుకుంటే తల్లి పెట్టుకోవచ్చు, లేదనుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంటి పేరుతోనే కొనసాగించవచ్చు అని కూడా ఇచ్చింది హామీ. తండ్రి పేరే కదా పెట్టుకుంటారు ఇప్పుడు అందరూ. అంటే రిలేషన్లో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే ఒకవేళ ఆ అమ్మాయికి ఇష్టం ఉంటే ఆ అబ్బాయి ఇంటి పేరుని పెట్టుకోవచ్చు ఈ పుట్టిన పిల్లలకి. అదే పెద్ద తీర్పేటి, అదే పెద్ద ఏంటో అందులో ఏముంది పెట్టుకుంటుంది. నేనేమన్నానంటే పెళ్ళి అయిన తర్వాత ఎవరు ఇంటి పేరు పెట్టుకుంటారు చెప్పమ్మా. ఆబ్వియస్లీ హస్బెండ్ వాళ్ళ ఇంటి పేరు కదా, అలా కూడా పెట్టుకుంటలేదు ఈ మధ్యన. కృష్ణ గారు అమ్మాయి వాళ్ళను ఐఎమ్ డాటర్ ఆఫ్ కట్టమనేని కృష్ణ అంటుంది. మరి మొగుడు ఇంటి పేరు పెట్టుకోలేదంటే నా దాట అన్నాను నేను. అంటే ఎవరికి ఫేమస్ ఆడు. మన తెలుగు సాంప్రదాయంలో ఎవరు ఇంటి పేరు పెట్టుకుంటారు, మళ్ళీ ఇందులో పెట్టకదో చెప్పేశాను మీకు. ఆ మంజులనే అమ్మాయి, ఓకే నేను ఆ అమ్మాయికి ఎగ్నెస్ట్ కదా, కానీ మీ భర్త పేరు పెడితే ఆమె డాటర్ ఆఫ్ కృష్ణ అని అనొచ్చు. ఆవిడ ఇంటి పేరే మంజులా కట్టమనేని అంటుంది. మరి అంటే ఎక్కడికి ఆడితే అక్కడ అమ్మేసుకోవడం పేర్లు. నువ్వు ఇంకా సుప్రీంకోర్టు పెట్టుకోవచ్చా, మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి, ఇష్టం ఉంటేనే పెట్టుకుంటాం, లేదా మానేస్తాం. నీకు ఇష్టం లేదు ఊరినే కొంతమంది రెడ్డి, చౌదరి, నాయుడు లాస్ట్లో ఉంటుంది వాళ్ళ పేరు పెడతారు, వాళ్ళు పూర్వీకులు కట్ చేస్తాడు. నాకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, రెడ్డిస్లో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, కమ్మాస్లో ఉన్నారు, వాళ్ళకి ఇష్టం ఉండదు లాస్ట్లో చౌదరి అని పెట్టుకోవడం. కొంతమంది కావాలని పెట్టుకుంటాడు. ఆ సినిమా ఫీల్డ్లో కొద్ది కమ్మోళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నా పేరు ఆ చౌదరి, బొంగు, ఓషానా పెట్టుకుంటాడు అనమాట. సరదా బుద్ధి నాకు. నా దగ్గర ఒక అమ్మాయి తీసుకొచ్చింది ఫిల్మ్ స్కూల్కి విజయవాడ నుంచి. ఆ తల్లి నా సినిమాలో యాక్ట్ చేస్తుంది కోకిల్లో. ఓకే, ఈ అమ్మాయి వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు కూతురు పట్టుకొచ్చింది, విజయవాడలో జరిగింది అది. నా పేరు అదేదో చౌదరి అని చెప్తుంది. అంటే నేను కాపు తెలిసి ఆవిడకి, ఎవరికి వీళ్ళ అమ్మ కాదు, దాని అమ్మకి. నేను ఏం పర్లేదు, అది ఇండస్ట్రియల్ సాలబిలిటీ ఉంది కాబట్టి అలా అంత తప్పే ఉంది పెట్టుకొని అన్నాను, మంచిగా జరుగుద్ది కదా, నా దగ్గర నేర్చుకున్నా కూడా రేపొద్దునే మంచిగా జరగని చౌదరి ఉండటం వల్ల బ్యాడ్ ఏం కాదే అన్నా అనమాట. నా గురించి ఫీల్ అవుతుంది, క్యాస్టిజం ఎక్కువ కాబట్టి. అలా కావాలంటే పెట్టుకుంటారు, లేకపోతే మానేస్తారు. పెట్టుకోవడం తప్పేం లేదు. యాక్చువల్లీ కొంతమంది అమ్మాయిలు కూడా బాగా తెలివితేటల పేరు చెప్పాను కదా, ఇంత కృష్ణ గారు అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు చెప్పకుండా. హస్బెండ్ నాన్ తెలుగు అతను, మరి అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు పెట్టుకోలేదని కరెక్ట్ కారణం తెలియదు, కానీ కారణం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఈవిడ ఒక పెద్దదని తెలియాలి కాబట్టి హాయ్ ఐఎమ్ సో అండ్ సో అని చెప్పేటప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంటి పేరు చెప్తుంది అన్నమాట. అది అది లాజిస్తారు ఉంది, ఇది కంపు అఫేర్. ఇది ఇద్దరు కలిసి ఉన్నారు 10 సంవత్సరం 2 సంవత్సరాలు, వాళ్ళిద్దరికి ఉండాలి. కోర్టులు ఏం చెప్తాయి ఇక్కడ,
తాళి కట్టాడా కట్టలేదు కట్టాడండి సెక్రెట్గా గుడి వెనకాల అందనుకో ఆ గుడి వెనకాల వాళ్ళు వచ్చి చెప్పాలి. ఆ టెంపుల్కి ఉంటాయి కదా పైన విగ్రహాలు, వాళ్ళందరూ కల్కి సినిమాలో నడుచుకుంటూ వచ్చేయాలన్నమాట. వచ్చి వాళ్ళు చెప్పాలి. జోక్ కాకపోతే ఏంటి, ఆడేదే అఫైర్ పడ్డాడు, ఇది ఏదో ఉంది, ఇది అంటే ఆడికి ఇష్టం లేదు, అది అంటే ఇడికి ఇష్టం, ఇటు బయటగా చెప్పాలి తప్పితే దానికి మళ్ళీ మన వాళ్ళు వెళ్ళిపోతారు గొట్టం వేసుకుని. గొట్టంగాళ్ళు అంటారు వీళ్ళని. వీళ్ళందరూ ఏమంటారంటే గొట్టంగాళ్ళు. అర్థమైందా? వీడేదో అడుగుతాడు, ఇంకా అంటే మామూలుగా బతకనివ్వకుండా అనమాట. వినాయక చవితికి పక్కన కూర్చోలేదు ఆడి అమ్మ. పెద్ద 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 విశేషం పద్ధతి. ఇలా ఉంటాయి. సో దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకెంతైనా కామెడీ మాట్లాడుకోవచ్చు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి అధికారాల కోసం మాట్లాడే అధికారం ఉండదు. ఎప్పుడు ఉంటుంది? పిల్లలు కన్న తర్వాత ఉంటుంది. పిల్లలు కన్న తర్వాత. పిల్లలు కనకుండా ఇప్పుడు నాకు నీ ఆస్తుల సగం ఇచ్చేయంటదా? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? ఎందుకు ఇవ్వాలి? అది దట్ ఈస్ మై జడ్జ్మెంట్. ఎస్.